ఇండియాలో మనం దేవుణ్ణి ఎంత ఎక్కువగా నమ్ముతామో బాబాలను కూడా అంత ఎక్కువగా నమ్ముతాము. సో ఈ సినిమా కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా రియల్ ఇన్సిడెంట్స్ మీద? నిజంగా చెప్పాలంటే అది దేవుడు అనే కాన్సెప్ట్ కాదు ఈ కథ నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది. నిజంగా చెప్పాలంటే నేను ఎంతైనా మీరు ఏమనుకున్నా నేను కమర్షియల్ డైరెక్టర్నే. నాకు కమర్షియల్ సినిమాలే ఇష్టం. అంటే కమర్షియల్ అంటే ఆడియన్స్కి ఇష్టమైంది, ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ సినిమా. ఇట్లా ప్రీచి సోషల్ కాన్సెప్ట్స్, ఆర్ట్ హౌస్ ఫిల్మ్స్ అని అది కాదు. ఎందుకంటే నేను కూడా మన పెద్ద కమర్షియల్ సినిమా ఎస్పెషల్లీ రాఘవేంద్రరావు గారి సినిమాలను చూసి పెరిగిందాన్ని. అంటే నా రీసోర్సెస్ వలన ఇట్స్ సమ్ వే వన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఇస్ బికాస్ ఆఫ్ సర్టన్ ఐఎమ్ లెర్నింగ్. సో ఇది దేవుడని కాన్సెప్ట్ మీద కాదు. నాకు మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ రామకృష్ణ బాధ. రామకృష్ణ అప్పన్న బాబా అని క్రియేట్ చేశారు. సో రామకృష్ణ బాధ అండ్ ఆయన ఎంత కొంచెం టేక్ ఇట్ లైట్గా తీసుకుంటాడు. అది ఇంకా వర్స్ అవుతుంది, నేర్చుకోడు. ఇట్లాంటి లైక్ నేను ఒక పదం వాడాను, బట్ ఐ డోంట్ నో, ఎవ్రీబడి కీప్స్ టేకింగ్ ఇట్ ద రాంగ్ వే. హీస్ లైక్ అ చార్మింగ్ రోగ్, ఒక చిల్లర వెధవ. ఇది ఎవరన్నా ప్రేమించిన అమ్మాయిని రికార్డింగ్ డాన్స్ స్టేజ్ మీద పెడతారా? ఎంత ఫ్రెండ్స్ అన్న చెప్పినా, లైక్ రైట్. అండ్ ఒక పందెంలో ఎవరైనా గెలుస్తారా అమ్మాయిని? కమాన్, దోస్ ఆర్ రాంగ్ యాక్షన్స్. సో రామకృష్ణ బాధ, ఆయన కొంచెం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఆ గడ్డివాము, ఆ రికార్డింగ్ డాన్స్, ఇవన్నీ మనకి నచ్చిన ఎలిమెంట్స్ కాబట్టి నాకు అది నచ్చింది. సో నేను దాని మీదే ఫోకస్ చేశాను. ఇదంతా అప్పన్న బాబా, అప్పన్న గుడి, ఇదంతా సెకండరీ ఎఫెక్ట్. మనం రేపు ఏ వీధిలోకి వెళ్ళినా ఒక లైక్ ఏదో నమ్మకం ఉందో ఒకటి కనిపిస్తుంది. అది మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచిస్తే దీని వెనక ఏమైనా రామకృష్ణ కథ ఉందా అని ఆలోచిస్తే నా జాబ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది.